ప్రేమించిన మరో ప్రేమికుడువా? అవును, రేఖను ప్రేమించాను. ప్రియురాలిగా కాదు, అది నా చెల్లెలు. ఓ నమస్తే బావగారు, నేనే శేషుని, నీ చెల్లిని మనసు పూర్తిగా ప్రేమించిన ఆ శేషుని నేనే. వద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి ముందు మా శేషు గురించి తెలుసుకో. మీ నిజ స్వరూపాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా చెల్లి ఎవరినైతే కోరుకుంటుందో వాడికే ఇచ్చి పెళ్లి చేస్తా. అలా చెయ్యాలని చూస్తే పెళ్లికి ముందే దాన్ని నేను అనుభవించవలసి వస్తుంది. ఏం చేశావ్? నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడడానికి నాలుక లేకుండా చేస్తా. ఏంట్రా ఏంట్రా నీ తమ్ము? మా ఇంటికి వచ్చి మా మీదనే దౌర్జన్యం చేయాలని చూస్తున్నావా? నీవేనా పులులవా? చిరుత పులులం, రక్తం తాగే చిరుత పులులం. గోండాయిజమా 15 సంవత్సరాలుగా నరమేజం సాగిస్తూ కోట్లు ఖండించిన నాగుకే రౌడీజం నేర్పుతున్నారా? మా గురించి నీకు తెలియదు. మేము కోరుకున్నది ఏదైనా మాకు కాకుండా చేస్తే వాడికి సమాధి కడతాం. సమాధి? నా వెనుక ఎగిసిపడే నిప్పు కణం ఒకటి ఉంది. అంత ఈజీ కాదు. ఎగిసిపడే నిప్పు కణమైనా రెచ్చిపోయి మాట్లాడే నీలాంటి వాళ్ళను మట్టు పెట్టడం మాకు ఎన్నతో పెట్టిన విద్య. చూడండి, మీరు చేసేది గూండాయిజమే, నేను చేసేది గూండాయిజమే. మనకు ఏదన్నా ఉంటే తెలుసుకుందాం, అంతేగాని నా చెల్లికి జోలి వస్తే నరాలు తీస్తా. నువ్వు రావద్దు అంటే నా మనసు ఆగొద్దు. వస్తా, నీ ఇంటికి వస్తా, నీ చెల్లితో సరసమాడతా. కాదంటే కామదహం తీర్చుకుంటా. అలా చేస్తే ప్రాణాలు తీస్తా. తెగించి ముందు అడిగేయాలని చూస్తే నీ అడ్రస్ మారిపోతుంది. ఎక్కడికో తెలుసా? శ్మశానానికి. నేను గుండానైనా రాక్షసునైనా నా చెల్లికి తెలియకూడదని బతుకుతున్నాను. నా చెల్లికి ఇష్టం లేనిది ఏది చేయను. తాను ఇష్టానుసారం పని చేస్తున్నా. నేను కాదనలేదు. ఎందుకో తెలుసా? తాను చేసే న్యాయ పోరాటంలో నా రౌడీజం బయటపడినా నేను తలవంచాలనే నిర్ణయించుకున్నా. నీ చెల్లి మీద నీకున్న ప్రేమకు, నీలోని మానవత్వానికి నా జోహార్లు. చెల్లెల కోసం రారాజులా వచ్చిన గూండాయిజాన్ని వదులుకోవాలనుకుంటున్నావా? సహబాష్. నేను గూండాయిజం చేసింది నా చెల్లిని బ్రతికించుకోవడానికి, అంతేకాని మీరు నా చెల్లి వెంట పడుతున్నారు. మార్చుకో, మీ పద్ధతి మార్చుకోండి. వస్తా. రేఖ మనసులో స్థానం సంపాదించాలని, దాని హృదయాన్ని నా మనసుకు హత్తుకోవాలని 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే వీడెవడు మధ్యలో ఇలా మాట్లాడుతున్నాడు? వాడి గురించి నువ్వు ఆలోచించుక శేషు. నీ ప్రేమ కలపాలు యథావిధిగా కొనసాగించు. ఎవరైనా అడ్డొస్తే నరికి పారేద్దాం. నువ్వు చెప్పింది కరెక్టే రాకేష్.
రేఖను నా సొంతం చేసుకుంటా, దానితో జీవితాన్ని పంచుకుంటా. అప్పటి వరకు నాలో ఉన్న ప్రేమ ఒక కలలానే మిగిలిపోవాల్సిందే. వస్తా శేషు. రేఖ రేఖ, అనుక్షణం నిన్నే మదిలో మెలుచుకొని నిన్ను మనసు పూర్తిగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటావో? మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి అంత మగ తోడు కోరుకుంటే, మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మో, పుణ్యమే దక్కాలంటే ఒడికే రావాలమ్మో. చిన్నారి బుట్టలు పొన్నారి పొంగులు చేసి తరిమితే ఎలా ఎలా ఎలాగుంటది? 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 మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది? మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? భలేగుంటది. అబ్బో భలే, అమ్మో భలే, అయ్యో భలే. భారతం పండాలంటే భీముడే ఉండాలయ్యో, కాపురం చేయాలంటే కాముడే కావాలయ్యో. వెల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో, వెల్లువై ముంచాలంటే మెడకే కావాలమ్మో. మఖాలు రంగుల మందార పుట్టులు దోబూచులాడితే లగ్గాలు కాకుండా పగ్గాలు లేకుండా లాలూచి జరిగితే ఎలాగుంటది? అరే అరే భలే భలే భలేగుంటది. ఎలాగుంటది? అరే భలేగుంటది. ఎలాగుంటది? అరే భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి అంత మగ తోడు కోరుకుంటే, అరే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది.